ఏమండి, విశ్వాసం ఉండడం మామూలుగా విషయం కాదు కానండి, విశ్వాసమే కానండి అసలు కొండల ఎగురుద్దండి, కొండలా లేచిద్దండి, కొండలేళ్ళు సముద్రంలో పడుతుందండి. ఈ అవిశ్వాసం చాలదా మన కార్యం జరగకపోవడానికి? ఎంతవరకు కుటుంబాల్లో ఏ కార్యం జరగలేదు, ఎంతవరకు ఏ కుటుంబంలో కార్యం జరగకుండా ఎవరో అడ్డుపడ్డాడండి. సాతాను నా పని జరగకుండా ఆటంకపరిచేస్తున్నాడండి. సాతాను నా పని జరగనివ్వకుండా నన్ను వెనక్కి లాగుతున్నాడని అనుకుంటున్నాం కదా. వాడికంటే ముందు నీ హృదయంలో ఉన్నటువంటి అవిశ్వాసమే నీ పని జరగకుండా వెనక్కి లాగుతుంది. విశ్వాస పలుకులు పలకాలి. మనం ఎవరు? విశ్వాసులం. మనం ఎవరు? దేవుని బిడ్డలు. మనం ఎవరు? ఆత్మ సంబంధులు. మరి మన నోట విశ్వాసపు మాటలు రావాలా, అవిశ్వాసపు మాటలు రావాలా? ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే మీలో ఈ కార్యం జరగదేమో, ఈ పని అవ్వదేమో అని అవిశ్వాస మాట వచ్చిందో అప్పుడే కార్యం జరగకుండా ఆగిపోతుంది. అందుకే నేను ఎంతటి పరిస్థితులైనా ఒకే ఒక మాట పలుకుతా. ఎందుకంటే విశ్వాసంతో పలికే మాట అది. ఇప్పుడు మాకు చుట్టూతో సమస్యలు ఉన్నాయి. సరే, మీ దాకా ఎందుకు, నా విషయం చెప్తాను. చుట్టూ సమస్యలు ఉన్నాయా? చుట్టూ అప్పుల గోల ఉందా? వడ్డీలు కట్టమని, వడ్డీలకి మరలా రాయించుకోమని రోజు ఫోన్లు వస్తున్నాయా? అయినా నా విశ్వాసం ఏంటో తెలుసా? ఒకే ఒక్క మాట అంట, ఏ రోజుకైనా నా దేవుడు వీటన్నిటిని తీసివేస్తాడు. ఆమె చెప్పండి. ఆ విశ్వాసపు పలుకుతోనే నేను ముందుకు వెళ్తుంటా. ఈ సమస్యలు చూస్తాం అనుకోండి, కృంగిపోతాం. అసలు ఎందుకు సమస్యను చూడాలి? సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉంటే, సర్వశక్తి కలిగిన దేవుడు నాతో ఉంటే, ఈ సమస్య మనకెంత, ఈ రోగం మనకెంత, ఈ అప్పులా ఏం చేస్తాయండి? అప్పుల సమస్యలు కూరిపోయి మాటలు పడలేక చనిపోదాం అన్న పరిస్థితులు కూడా ఎన్నోసార్లు నాలోకి వచ్చాయి. కానీ అవిశ్వాసం ఎందుకు నాలో చోటు చేసుకుంటుంది? నా దేవుడు అసమర్థుడా? నా దేవుడు ఏం చేయలేనివాడా? నా దేవుడు చేతగానివాడా అని దేవుడు నాకు ఒక ఆలోచన తెలియజేసి, ఆయన సామాన్య మనిషి కాదు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమె చెప్పండి. కొన్నిసార్లు కృంగిపోతున్నామా? నిరాశలో ఉన్నాయా? అపజయాలు ఎదురవుతున్నాయా? ఏం పర్వాలేదు, నా పక్షాన ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. గట్టిగా ఆమె చెప్పండి. ఆ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలిగితే ఎంత సముద్రంలో రానివ్వండి, సునాయాసంగా దాటి వెళ్ళిపోతాం. ఎలాంటి గొల్యాతులైనా నిలబడనివ్వండి. ప్రార్థనని ఒడిసిన విశ్వాసం రాయి పట్టుకుంటే గొల్యాతు మన ముందు నిలబడగలుగుతాడా? అలా పోరాడలేక సమస్యలు పోతున్నాం, పోరాడలేక నిరాశ పడిపోతున్నాం. ఎప్పుడైనా కానీ ఒక్క మాట మీరు మనసులో పెట్టుకోండి, విలువైన మాట ఇది.